ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 31 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, 21వ వచనం, 22వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. వ్యాఖ్యానాంశం: ఎలీహు యవనస్తుల యోగ్య ప్రవర్తన. వ్యాఖ్యానాంశం: ఎలీహు యవనస్తుల యోగ్య ప్రవర్తన. వ్యాఖ్యానం: ఎలీఫజు, బిల్దదు, జోఫరులు తమ వాదములను సంపూర్ణంగా వినిపించారు. యోబు మాట్లాడవలసిన వంతు వచ్చినను అతడు మౌనం వహించాడు. ఇప్పుడు ఎలీహు అను ఒక క్రొత్త వ్యక్తి కనబడుచున్నాడు. ఇతని పేరుకు దేవుడే అని అర్థం. దేవుని ఆత్మ అతని నోటి ద్వారా మాట్లాడబోచున్నాడు. ఈ సందర్భంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. మానవుని అసంపూర్ణత ఇంతవరకు స్పష్టంగా బయలుపరచబడింది. పరీక్షలకు నిలబడుటలో మానవుని నిస్సహాయత యోబులో బయలుపరచబడింది. మానవ ఆదరణ నిరర్థకమైనదని యోబు యొక్క స్నేహితుల ద్వారా రుజువైంది. లోక సంబంధమైన జ్ఞానము అల్పమైనదని స్పష్టం చేయబడింది. ఇప్పుడు పైనుండి వచ్చు జ్ఞానము ఎలీహు ద్వారా మాట్లాడవలసి ఉన్నది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు ఈ సందర్భంలో చదవండి. ఇతడు ఆ నలుగురి కంటే చిన్నవాడైనను ఇతని ముందు ఆ నలుగురు వృద్ధులు మౌనం వహించనై ఉన్నారు. ఎలీహు ఎంతో యుక్తమైన ప్రవర్తన కలవాడు. అందరి వాదములు ముగించబడే వరకు ఎంతో ఓపికగా వేచి ఉన్నాడు. ముఖ్యంగా యవనస్తులు ఎలా వినాలో తప్పక తెలుసుకోవాలి. మొదటిగా ఇది జ్ఞానానికి సూచన. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. సాధారణంగా యవనుల కంటే పెద్దలకు ఎక్కువైన జ్ఞానం, అనుభవం ఉంటుంది. రెండవదిగా ఇది మంచి ప్రవర్తనకు కూడా సూచన. అయితే నీతియుక్తమైన కోపం చూపటానికి ఎలీహుకు ఇవేమీ అడ్డు రాలేదు. యోబు, అతని స్నేహితులు దేవుని మహిమను గూర్చిన ప్రశ్నలు లేవనెత్తారు. ఎలీహు అనే ఈ నమ్మకమైన దైవజనుడు ఈ విషయంలో వారితో అంత తేలికగా వ్యవహరించలేదు. దైవజనుడు మనుష్యులకు పక్షపాతం చూపటానికి గాని ముఖస్థుతి చేయటానికి గాని అంగీకరించలేదు. ఇవి మనుష్యులు తప్పించుకోలేని 2 ప్రమాదాలు. యోబు గ్రంథం 32వ అధ్యాయం 21వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.